కాకినాడ జిల్లా తుని సిహెచ్ అగ్రహారంలో 2 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ మిస్టరీ కొనసాగుతుంది. 25 రోజులుగా పాప కోసం ఎంత గాలించినా ఆచూకీ లభించలేదు. 12 టీంలు రంగులోకి దిగి వెతికినా ఒక్క ఆధారం కూడా లేదు. తాజాగా పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. చిన్నారి ఫోటోతో వాల్ పోస్టర్ను విడుదల చేశారు. కాకినాడ సహా అన్ని జిల్లాల్లో ఈ పోస్టర్లను అంటించారు. చిన్నారి సమాచారం తెలిపిన వారికి ₹1,00,000 పారితోషికం ఇస్తామని ప్రకటించారు. జ్ఞానేశ్వరికి సంబంధించి సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని పోలీసులు తెలిపారు. కాకినాడ జిల్లా తుని సిహెచ్ అగ్రహారంలో 2 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ మిస్టరీ కొనసాగుతుంది. 25 రోజులుగా పాప కోసం ఎంత గాలించినా ఆచూకీ లభించలేదు. 12 టీంలు రంగంలోకి దిగి వెతికినా ఒక్క ఆధారం కూడా లేదు. అయితే తాజాగా పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. చిన్నారి ఫోటోతో వాల్ పోస్టర్ ను విడుదల చేశారు. కాకినాడ సహా అన్ని జిల్లాల్లో ఈ పోస్టర్లను అతికించారు. చిన్నారి సమాచారం తెలిపిన వారికి ₹1,00,000 పారితోషికం ఉంటుందని ప్రకటించారు. జ్ఞానేశ్వరికి సంబంధించి సమాచారం ఇచ్చిన వారి వివరాలను కూడా గోప్యంగా ఉంచుతామని పోలీసులు తెలిపారు. పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, పోలీసుల ఈ ప్రయత్నం ఎంతవరకు ఫలిస్తుంది అనుకోవచ్చు? వాల్ పోస్టర్లతో పాటు పారితోషికాన్ని కూడా పోలీసులు ప్రకటించారు. కొన్ని హెల్ప్ లైన్ నెంబర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే 25 రోజులుగా పాప ఆచూకీ కోసం తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టారు. అన్ని టెక్నాలజీని ఉపయోగించుకొని ఎటువైపుగా పాప వెళ్లి ఉండవచ్చు, ఏ ప్రమాదానికి గురై ఉండవచ్చు, అసలు పాప బ్రతికుందా, బ్రతికి లేదా, ఉంటే క్షేమంగానే ఉందా, ఏ చోట ఉంది, వీటన్నిటినీ కనుగొనడానికి అత్యాధునిక టెక్నాలజీతో ఉన్నటువంటి అన్ని పరికరాలను కూడా కాకినాడ పోలీసులు సీన్లో దింపి అన్ని వైపుల నుంచి కూడా మానిటర్ చేస్తా ఉన్నారు. 25 రోజులుగా ఈ 2 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ ఇప్పటి వరకు కూడా లభ్యం అవ్వలేదు. 25 రోజుల నుంచి ఆ పాప నివాసం ఉంటున్నటువంటి ఆ ప్రాంతం నుంచి ఆ గ్రామాల కానుకొని ఇంకా శివారు ప్రాంతాలన్నింటిపై కూడా పోలీసులు నిఘా పెట్టి డ్రోన్ కెమెరాలతో సహా నైట్ పికెట్ ఏర్పాటు చేసి బ్యారిగేడ్స్ అని ఏర్పాటు చేసి అన్ని చోట్ల కూడా ఈ సర్చ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. మొత్తం 12 బృందాలని పోలీసులు ఏర్పాటు చేశారు. ఈ 12 బృందాలు ఈ 25 రోజులుగా 24 గంటల పాటు పనిచేస్తూ పాప ఎక్కడ తప్పిపోయింది, ఎలా తప్పిపోయింది, ఏ రకమైనటువంటి ప్రమాదానికి గురైంది, ప్రస్తుతం బ్రతికే ఉందా, క్షేమంగా ఉందా లేదా, ఆ విషయాలన్నీ కూడా కనుగొనేటువంటి ప్రయత్నాలు ఇంకా జరుగుతూ ఉన్నాయి. ఇది 2 తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం రేపినటువంటి కేసు. ఒక అభం శుభం తెలియనటువంటి ఒక కుటుంబం తమ రోజువారీ జీవితం గడపడం కోసం అక్కడే ఉన్నటువంటి పామ్ ఆయిల్ తోటలో రోజువారీ కూలీల్లో ఉంటూ తన చిన్నారిని చూసుకుంటూ జీవితం గడుపుతున్నటువంటి ఒక కుటుంబానికి తీవ్ర విషాదం 25 రోజులుగా వెంటాడుతూ ఉంది. 25 రోజుల పాటు తన పాప ఎక్కడుంది, ఎలా ఉంది, క్షేమంగా ఉందా లేదా అంటూ కూడా అధికార యంత్రాంగం పట్టుకోవడంలో, పాపని గుర్తించడంలో ఫెయిల్యూర్ అయ్యారు అనేది మాత్రం అధికార యంత్రాంగం పైన తీవ్ర విమర్శలు పెరుగుతూ ఉన్నాయి. 2026 ఇన్ని సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి, ఇంత హై టెక్నాలజీ వచ్చింది. ఏపీలోనే మొట్టమొదటిసారి డ్రోన్ కెమెరాస్ ని కూడా ఎగిరివేసి ఎక్కడ ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు సాగుతూ ఉన్నాయి, ఎక్కడ ఏ చోట ఈ గాంజా మొక్కలని పెంచి పోషిస్తూ ఉన్నారు, ఎక్కడ గ్యాంగ్ వార్స్ జరుగుతూ ఉన్నాయి, ఎక్కడ మాఫియా రన్ అవుతా ఉంది, ఎక్కడెక్కడ ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏపీ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి, అన్నిటిపై ఉక్కుపాదం మోపుతున్నటువంటి పోలీసులకు 25 రోజులుగా ఈ సవాల్ని వాళ్ళు ఇంకా పట్టుకోలేకపోయారు. పాప ఇంట్లో నుంచి బయలుదేరి తన తండ్రి దగ్గరికి వెళ్తుంది, ప్రతిరోజులాగే వెళ్ళింది. కానీ ఎక్కడ మిస్ అయింది, మిస్ అయినటువంటి ఆ శునకం అంటే కుక్క కూడా 2 రోజుల తర్వాత తిరిగి రావడము, అనారోగ్యానికి గురై ఆ కుక్క చనిపోవడము, అక్కడ ఏవైనా క్రూర మృగాలు ఈ పాపని వెంటాడి అక్కడి నుంచి తీసుకెళ్లినటువంటి ఆనవాళ్లు ఉన్నాయా అనే ప్రయత్నాలు కూడా చేశారు. కానీ ఎక్కడ కూడా ఎలాంటి ఆనవాళ్ళు ఇప్పటి వరకు లభ్యం అవ్వలేదు. కొంతమంది కొండ చిలువలు ఆ ప్రాంతంలో ఎక్కువగా ఉంటాయి, టైగర్స్ ఎక్కువగా ఉంటాయి, అడవి పందులు ఎక్కువగా ఉంటాయి, ఇంకా చాలా ప్రమాదకరమైనటువంటి క్రూర మృగాలు ఆ ప్రాంతంలోనే రెగ్యులర్గా పర్యటిస్తూ ఉంటాయి అంటూ మాత్రం ఏజెన్సీ వాన్సులు చెప్తా ఉన్నారు. కానీ పాప నిజంగానే ఒకవేళ బలి అయినట్టయితే అక్కడ ఎలాంటి ఆనవాళ్ళు ఇప్పటి వరకు అధికారులకు లభ్యం కాలేదు. కాబట్టి అసలు పాపని ఎవరైనా ఎత్తుకెళ్లారా, కిడ్నాప్ చేశారా, ఎవరైనా అనాథగా నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంటే చేరదీయడం కోసం ఆ పాపని దగ్గర తీసుకున్నారా, లేదా అందరూ అనుకున్న విధంగానే ఆ పాప నిజంగానే ఈ యానిమల్స్కి అంటే క్రూర మృగాలకు ఏదైనా బలైపోయిందా అనే దానిపై కూడా ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.
పాప ఇంటి దగ్గర నుంచి మొదలై తన నాన్న దగ్గరికి వెళ్ళేటువంటి ఆ టైం అంతా కూడా పోలీసులు సేకరిస్తూ ఉన్నారు. ఎంత సమయం పడుతుంది, ఎంతసేపట్లో తన నాన్న దగ్గరికి చేరుకుంటా ఉంటుందో, ఒక్కతే వెళ్తుందా, ఆ పాపతో పాటు ఈ చనిపోయినటువంటి శునకం కూడా వెంట వెళ్తూ ఉంటుందా, 2 రోజుల తర్వాత తిరిగి వచ్చిన తర్వాత అనారోగ్యానికి గురైనటువంటి ఆ శునకంపై కూడా కొన్ని అనుమానాలు వ్యక్తమయ్యి పోస్ట్ మార్టం నిర్వహించి పోస్ట్ మార్టం రిపోర్ట్ ఆధారంగా కూడా ఏమైనా ఆధారాలు దొరుకుతాయంటూ కూడా పోలీసులు ఆ ప్రయత్నం కూడా చేశారు. కానీ కుక్కపై ఎలాంటి విష ప్రయోగం జరగలేదు, అది సాధారణ మరణం, అనారోగ్యానికి గురై ఆ కుక్క చనిపోయింది అంటూ కూడా ప్రాథమికంగా షార్ట్ ఒపీనియన్ పోలీసులకు అందింది. సో కుక్క ఎపిసోడ్ అక్కడితో ముగిసిపోయింది. 25 రోజులుగా మిస్ అయినటువంటి పాప ఎక్కడుంది, ఎలా ఉంది, ఎవరి దగ్గర ఉంది, దానికోసం హెల్ప్ లైన్ ని ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు ఈ నష్టపరిహారం పారితోషికం ప్రకటించింది ఇప్పటికే పోలీస్ శాఖ. హెల్ప్ లైన్ నెంబర్స్ కూడా ప్రకటించింది. ఒక 3 నెంబర్లని, మొబైల్ నెంబర్స్ ని జతపరిచి వాల్ పోస్టర్లో పాప ఫోటో పెట్టి కాకినాడ పరిసర ప్రాంతాల్లో అన్ని చోట్ల కూడా వాల్ పోస్టర్లు గోడకు అతికేసి ఈ పాప ఆచూకీ ఎక్కడ లభ్యమైతే ₹1,00,000 వాళ్ళకి అందజేస్తాము, ఎక్కడ కూడా వివరాలు అందించినటువంటి వ్యక్తి వివరాలు బయటికి పెట్టకుండా గోప్యంగా ఈ కాన్ఫిడెన్షియల్ గా ఈ విషయాన్ని బయటికి వెళ్లకుండా ఆ పాప ఆచూకీ తమకు కావాలంటూ కూడా విశ్వ ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఇంత టెక్నాలజీని కూడా పోలీసులు ఆ పాప ఆచూకీ కనుక్కోలేకపోయారు అంటే ఏపీ రాష్ట్రంలో పోలీస్ శాఖ పనితీరు ఏ విధంగా ఉంది అనేది మాత్రం నిదర్శనంగా మారుతా ఉంది. అన్ని విషయాల్లో ముందున్నాము, ప్రతి నేరాన్ని అరికడతా ఉన్నాము, క్రైమ్ జరిగినటువంటి 24 గంటల్లో మేము ఛేదిస్తూ ఉన్నాము. దొంగతనాలు కానీ, దోపిడీలు కానీ, గ్యాంగ్ వార్స్ కానీ, పొలిటికల్ కాన్స్పరెన్సీస్ కానీ, లేదా యాక్సిడెంట్ కేసులో కొన్ని మిస్టరీస్ కానీ ఎప్పటికప్పుడు ఛేదిస్తామని గొప్పలు చెప్పుకుంటున్నటువంటి ఏపీ ప్రభుత్వం, ఏపీ పోలీస్ శాఖ ఈ చిన్నారి 2 ఏళ్ల వయసు చెందినటువంటి అమ్మాయి జ్ఞానేశ్వర్ ఇప్పటి వరకు లభ్యం కాకపోవడంతో పోలీసుల ఫెయిల్యూర్ ఏంటి, వాళ్ళ దర్యాప్తు తీరు కానీ, ఇన్వెస్టిగేషన్ కానీ, అక్కడ ఇప్పటివరకు సాక్ష్యాలు సేకరించలేకపోవడం కానీ, ఫారెస్ట్ అధికారులు సైతం సీన్లోకి దిగి ఇక్కడ ఏ రకమైనటువంటి యానిమల్స్ ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి, ఈ ప్రదేశంలో గతంలో ఏవైనా మనుషులని చంపుకు తిన్నటువంటి రికార్డ్స్ ఉన్నాయా, ఏ రకమైనటువంటి ఏ జాతికి చెందినటువంటి క్రూర మృగాలు ఈ ఏరియాలో పర్యటిస్తూ ఉంటాయి, ఆ వివరాలన్నీ కూడా తమకు కావాలంటూ కూడా పోలీసులు అడగడము, ఫారెస్ట్ అధికారులకు సీన్లో దిగడము, డాగ్ స్క్వాడ్ ని సైతం సీన్లోకి దింపడము, కొన్ని టెక్నికల్ సైంటిఫిక్ ఎవిడెన్స్ కోసం కూడా అందరి నిపుణులని సీన్లోకి దింపి ఒకవేళ వాకింగ్ చేసుకుంటూ ఆ పాప ఏ వైపుగా వెళ్తే ఏ రకమైనటువంటి ప్రమాదం పొంచి ఉండవచ్చు, డ్రోన్ కెమెరా 360 డిగ్రీస్ ఆ పాప నివాసం ఉన్నటువంటి కొన్ని ఊర్లన్నీ కూడా జల్లడ పట్టినప్పటికీ ఇప్పటి వరకు కూడా ఎలాంటి ఆచూకీ అయితే లభ్యం అవ్వలేదు. తాజాగా పోలీసులు ఒక స్టెప్ ముందుకు వేసి పాత ఫోటోని సేకరించి వాల్ పోస్టర్ల రూపంలో గోడకు అతికేసి 3 హెల్ప్ లైన్ నెంబర్స్ ఏర్పాటు చేసి ఎక్కడ ఏ ఆచూకీ దొరికినా మీ వివరాలు బయట పెట్టకుండా తమకు సమాచారం ఇస్తే ₹1,00,000 ఈ పారితోషికం అందజేస్తామంటూ కూడా పోలీస్ శాఖ ఇది ప్రకటించడం జరిగింది. అక్కడ ఇప్పటికే అడవి ప్రాంతం సమీపంలో వాగులు, వంకలు అన్ని చోట్ల కూడా జల్లెడ పడతా ఉన్నారు. ఇప్పటివరకు ఎలాంటి ఆచూకీ పోలీసులు లభ్యమవ్వలేదు. మరోవైపు జీడి పిక్కలు ఏరేందుకు వచ్చినటువంటి సమీప గ్రామ ఏజెన్సీ ప్రాంత నివాసితులను కూడా ఈ పాప ఫోటో చూపించి ఈ ప్రాంతంలో మిస్ అయింది, మీకు ఎక్కడైనా మీ వర్క్ లో నిమగ్నమై మీరు వెళ్తూ వస్తూ ఉన్నటువంటి సమయంలో ఈ పాప కనిపిస్తే ఇమీడియట్ గా తమకు సమాచారం ఇవ్వండి అంటూ కూడా ఏజెన్సీ నాయకులకు, గిరిజన నాయకులకు, ఆ గ్రామస్తులకు, ఊరు పెద్దలకు, ఇటు తల్లిదండ్రుల సమాచారం ఇవ్వడం జరిగింది. 25 రోజులుగా పాప నరకయాతన అనుభవిస్తా ఉంది. ఒకవేళ బ్రతికుంటే 25 రోజులుగా తను ఎలా బ్రతికుండేటువంటి ఛాన్స్ ఉంది అనే దానిపై కూడా క్వశ్చన్ మార్క్ రేజ్ అవుతా ఉంది. 1-2 గంటలు లేదా 6-12 గంటల లోపు ఒక మనిషి మిస్ అయినప్పుడు ఆహారం దొరకకపోయినా, కనీసం నీళ్లు దొరకకపోయినా, అక్కడ ఏ ప్రాంతంలో ఉన్నామనే విషయం కూడా తెలియకపోతే అయోమయం స్థితిలో ఉన్నటువంటి ఒక మనిషి 3 రోజులకు మించి 4 రోజుల వరకు బ్రతికేటువంటి ఛాన్స్ ఉంది. కానీ 25 రోజులుగా ఈ పాప ఆచూకీ లభ్యం అవ్వలేదు. ఇప్పటి వరకు ఎలా ఉంది, ఎక్కడుంది, అసలు బ్రతికే ఉందా అనే ఒక కన్ఫర్మేషన్ కూడా లేదు. అంత గందరగోళమైనటువంటి సిచ్యువేషన్ లో కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఇంకా ఇదే టెన్షన్ లో తల్లిదండ్రులు తమ పాప క్షేమంగా వస్తుందేమో, అధికారులు కనుగొని పాపని క్షేమంగా తీసుకొస్తారేమనే ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ ఎటువైపున ఈ కేసులో మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్నటువంటి పోలీసులు ఎటువైపున ఏ కోణంలో ఈ కేసుని దర్యాప్తు చేసినా, ఎటువైపుగా ముందుకు వెళ్లాలన్నా అన్ని దారులు ఇప్పటికే మూతపడిపోయాయి. అన్ని కోణాల్లో ప్రయత్నం చేసినా ఎలాంటి ఆచూకీ ఇప్పటి వరకు లభ్యం అవ్వలేదు. ఒకవేళ నిజంగానే ఏమైనా క్రూరముగాలు పాపని తిని ఆ శవాన్ని ఈడ్చుకెళ్లాయనే ఒక అనుమానాలు కూడా పోలీసులకు లభ్యం అవడంతో అక్కడ కొంత మాంసాన్ని, ఒక బొమ్మని ఏర్పాటు చేసి ఆ బొమ్మ చుట్టుముట్టుగా రక్తం జల్లి
ఆ పరిసర ప్రాంతాల్లోనే ఒక మాంసం ముద్దని పెట్టి ఒకవేళ క్రూరముగా నిజంగానే పాపపై దాడి చేసినట్టుగా ఏవైనా అనుమానం ఉంటే నెక్స్ట్ డే కూడా ఈ బొమ్మ కోసం కానీ లేదా మాంసం కోసం కానీ వచ్చి ఈ క్రూరమృగం ఏంటి అనేది గుర్తించేటువంటి ప్రయత్నంలో అక్కడ ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు, డ్రోన్ కెమెరాలను ఏర్పాటు చేశారు. అక్కడ కొద్ది దూరంలో బీట్ ఫారెస్ట్ అధికారులు సైతం మానిటర్ చేసే విధంగా ఆ సెటప్ అంతా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కానీ అది కూడా ఫెయిల్ అయింది. అనుకున్న విధంగా ఏ యానిమల్ అంటే క్రూరమృగం అటువైపుగా రాలేదు, ఆ బొమ్మని లాక్కెళ్ళలేదు, ఆ శరీర భాగాన్ని అంటే అక్కడ మాంసాన్ని పెట్టినటువంటి విధానం ఆ మాంసాన్ని కూడా ఏ యానిమల్ తినలేకపోయింది. అది నిజంగానే క్రూరమృగం చంపలేదు, దాడి చేయలేదు, పాపని ఈడ్చుకెళ్ళలేదు అనేది మాత్రం అధికారులకు అంచనాకు వచ్చారు. ఏదైనా కిడ్నాప్కి గురైందా లేదా ఎవరన్నా పిల్లలు లేక ఈ పాపని తీసుకెళ్లి పెంచుకుంటా ఉన్నారంటే ఇప్పటి వరకు ఆ ఇన్ఫర్మేషన్ ఎప్పుడు బయటకు వచ్చేది, పాప ఎక్కడుందని జాడ లభ్యమయ్యేది. ఆ వైపు ఎక్కువగా చాలా హంటింగ్ చేసేటువంటి యానిమల్స్ ఉన్నాయి. ఈ నివాసం ఉంటున్నటువంటి కొద్ది ఏజెన్సీ దూరంలోనే ఇవన్నీ తిరుగుతూ ఉంటాయి. వీటిపైనే తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒంటరిగా ఉన్నటువంటి పాప పైన దాడి చేసి ఆ పాపని ఈడ్చుకెళ్తున్నటువంటి క్రమంలోనే ఈ శునకం తట్టుకోలేక ఆ పాపతో పాటు కొంత దూరం వెంబడించి ఆ తర్వాత తిరిగి వచ్చింది అనే దానిపై కూడా ఒక కంక్లూడింగ్కి పోలీసులు రాబోతా ఉన్నారు. క్రూర మృగానికి పాప బలైందా, ఎవరైనా కిడ్నాప్ చేసి తీసుకెళ్లి ఈ పాప పైన ఏదైనా వీళ్ళు కిడ్నాప్ ప్లానింగ్కి పాల్పడ్డారా, వీళ్ళు అనుకున్న విధంగా అక్కడ ఏవైనా మ్యాన్ హోల్స్ లాంటివి ఏవైనా వాటర్కి సంబంధించినటువంటి గోతి హోల్స్ ఉండడము, ఈ పాప అటువైపుగా తెలియకుండా రూట్ మ్యాప్ మర్చిపోయి దాంట్లో పడిపోయి ఇప్పటి వరకు కూడా తను రాకపోవడం. సో రకరకాల అనుమానాలు పోలీసులకు, ఫారెస్ట్ అధికారులకు అనుమానాలు వ్యక్తమవుతా ఉన్నాయి. ఎంత దూరం డిస్టెన్స్లో ప్రమాదకరమైనటువంటి గృహలు కానీ, అక్కడ వాటర్కి సంబంధించిన మ్యాన్ హోల్స్ కానీ, వాటర్ స్టోరేజ్ చేయడం కోసం ఉన్నటువంటి కింది గోతులు కానీ, అక్కడ దగ్గర ఉన్నటువంటి చెరువులు కానీ, వీటన్నిటిపై కూడా అధికారులు దృష్టి పెట్టారు. అన్ని వైపుల నుంచి ఈ కేసు ఇన్వెస్టిగేషన్ 25 రోజులుగా కొనసాగుతోంది. కానీ తల్లిదండ్రులకు అటు రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ శాఖ, ఫారెస్ట్ అధికారులు ఏ సమాధానాన్ని చెప్పలేకపోతా ఉన్నారు. థ్యాంక్ యూ రవితేజ.